అమ్మవారి యొక్క 54వ నామం. స్వాధీనవల్లభాయై నమః. తనకు లోబడిన భర్త కలిగినటువంటిది, ఇతర స్త్రీలకు కూడా వారి భర్తలను వారికి స్వాధీనము చేయునది అని అర్థం. ఇది బాగా వినాలి అందరం జాగ్రత్తగా. స్వ ప్లస్ అధీన అంటే తనకు లోబడిన, వల్లభ అంటే భర్త కలిగినటువంటిది, స్వ అనేది అధీనమైన వల్లభుడిని కలది అని అర్థం. ఏం చేసినా నాదే లేదండి అంతా మావిడే అంటాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన అమ్మవారికి స్వాధీన వల్లభుడు. పంచకృత్యాలను నిర్వహించే పరమేశ్వరుని ఉదాసీనంగా కేవలం ఒక సాక్షి మాత్రుడిగా చూసేవాడు పరమేశ్వరుడు అయినప్పుడు, ఆ పరమేశ్వరుడు స్వాధీన వల్లభుడు కాక మరేమవుతాడు అంటే, పరమేశ్వరి ఆశించే వాటికి, ఆదరించే వాటికి, ఆదేశించే వాటికి, ఆశీర్వదించే వాటికి, అనుగ్రహించే వాటికి ఎప్పుడు అభ్యంతరం తెలిపినవాడు కాడు పరమేశ్వరుడు. ఆవిడేం చేసినా ఓకే. అందుకే ఆయన స్వాధీన వల్లభుడు. అన్ ఒబీడియంట్ వైఫ్ కమాండ్స్ హర్ హస్బెండ్ అంటే ఏమిటి? విధేయురాలైన భార్య భర్తను ఆదేశించగలదు అని అర్థం. విధేయురాలైన భార్య మాత్రమే భర్తను ఆదేశించగలదు. పరమేశ్వరుడు పరమేశ్వరికి స్వాధీనుడవడానికి అసలైన రహస్యం ఇది అని అందరి స్త్రీలు పరమేశ్వరి నుండి తెలుసుకోవాలి. అప్పుడు వారికి కూడా భర్తలు స్వాధీనులవుతారు. అంటే పరమేశ్వరుని ఆశ్రయించిన స్త్రీలకు భర్తలు స్వాధీనులవుతారు అని అర్థం. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా, చాలాసార్లు కూడా చెప్పాను, ఇది సందర్భం కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తాను. ఒకసారి మాస్టర్ గారు భారతం ధర్మాత్మకులు చెప్తూ ఒక విషయం చెప్తారు. ఏంటంటే అది, పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వారిని చూడటానికి వెళ్తూ ఉన్నప్పుడు నేను కూడా వస్తానని సరదాగా సత్యభామ కూడా బయలుదేరింది. సరేరా ఇద్దరం వెళ్ళొద్దామని ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళితే సత్యభామ వంటగదిలోకి వెళ్ళి ద్రౌపదిని పలకరిస్తూ, ఎలా వేగుతున్నావమ్మా ఈ 5గురితో, ఎలా నీకు స్వాధీనాలు అవుతున్నారు వీళ్ళు, ఈ ఒక్కడిని నేను స్వాధీనం చేసుకోలేకపోతున్నాను, ఏం మందు పెట్టావా, మాకులు పెట్టావా, ఏం పెట్టి స్వాధీనం చేసుకున్నావు అని అడిగింది. అప్పుడు ద్రౌపది అందుట, ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకు సత్యభామ, భర్తలను స్వాధీనం చేసుకోవడానికి మందులు మాకులు పెట్టి స్వాధీనం చేసుకోరు, ఇప్పుడు మన ప్రవర్తన చేత. ఎందుకంటే వారు 5గురికి కావలసినటువంటివన్నీ కూడా బాగోగులన్నీ నేను చూసుకుంటాను. ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు వాళ్ళకి సపర్యలు చేస్తూ, ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుకుంటూ అన్నీ నేను చూసుకుంటాను. అలా మనం ప్రేమతోనూ సపర్యలతోనూ స్వాధీనం అవుతారు తప్ప మందులు మాకులు పెట్టి స్వాధీనం అవుతారు ఏమిటి భర్తలు, ఎప్పుడు ఇలా మాట్లాడాడు అని చెప్పింది. ఇది ఇప్పుడున్నటువంటి వాళ్ళకి చాలా వరకు అర్థం కావాల్సిన మాట. ఏమంటా, ఎందుకని భర్తను స్వాధీనం చేసుకోవాలి అని అంటే నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీకు భర్త స్వాధీనం అవుతాడు. అందుకని ఇతరే తన అమ్మవారే స్వాధీన వల్లభానే కాదు, పరమశివుడు తనకు స్వాధీనమైనట్టుగానే ఆమెను ఆశ్రయించిన వారి యొక్క భర్తలను కూడా ఆమె స్వాధీనపరచగలదు. ఇతర స్త్రీలకు కూడా వారి భర్తలను వారికి స్వాధీనము చేయునది అని అర్థం. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.